దేవర సినిమాకి సంబంధించి 4వ రోజు కలెక్షన్స్ తర్వాత బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర అయితే కొనసాగుతూనే ఉంది. సో దేవరలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో అయితే ఉంది. ఎన్టీఆర్ తండ్రి అలాగే కొడుకు పాత్రలో రెండుగా నటించిన సంగతి తెలిసిందే. మరి ఆయన పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షోగా అయితే అదరగొట్టేస్తున్నారు. సో దేవరలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు మాటలు రావు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డాన్స్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా ఉండదు. సో ఊరమాసుగా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర శివతాండవం చేస్తున్నారు. జనతా క్యారేజ్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలే ఉన్నాయి. దేవరికి అనిరుద్ధ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా శ్రీకాంత్, చాకో, అజయ్ ప్రకాష్ కీలక పాత్రలు పోషించారు. ప్రీ రిలీజ్ విషయానికి వస్తే మరి నైజాంలో ఎంతో అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తో టాప్ లో నిలబడింది. అంతేకాకుండా ఫస్ట్ డే కూడా ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందట దేవర. సో ఖచ్చితంగా మొత్తం అంతా చూసుకుంటే మొత్తం దీనికి భారీగా అయితే వసూలు సాధించింది. సో ఒక్కొక్క ఏరియా వైజ్ తీసుకుంటే తెలుగులో 82 కోట్లు వచ్చింది. అలాగే ఇంకా తమిళంలో ₹1,00,00,000, కర్ణాటకలో 6.5 కోట్లు, కేరళలో 25 లక్షలు. ఇక ఈ లెక్కన తీసుకుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా 243 కోట్లకు పైగా వసూలు చేయగా సో దేవర సినిమాకి సంబంధించినటువంటి ఈ విషయంలో భారీ హిట్ ని సొంతం చేసుకునేదనేది చెప్పొచ్చు. సో ఈ లెక్కన 3 రోజులకే 300 కోట్లకి పైగానే వసూలు సాధించాడు మన దేవర. దీంతో నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఖచ్చితంగా దేవర మేనియా కొనసాగుతోంది.